ఇరాన్ పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్ పై గేట్ B2 బాంబర్లతో దాడి చేసిన తరువాత మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చవలసిన అవసరం ఉందని తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఉన్న నాయకత్వానికి ఆ దేశాన్ని పునరుద్ధరించే శక్తి ఉందా అని ప్రశ్నించారు. పాలన మార్పు అనే పదాన్ని ఉపయోగించడం రాజకీయంగా సరైంది కాదన్నారు. ఇరాన్లోని ప్రస్తుత పాలనా యంత్రాంగం ఆ దేశాన్ని గ్రేట్గా తీర్చిదిద్దలేనప్పుడు ఎందుకు మార్చకూడదని ప్రశ్నించారు ట్రంప్. మరోవైపు ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్లపై ఖచ్చితమైన దాడులు చేశామని ప్రకటించారు. ఇక అమెరికా సైన్యం అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిందన్నారు ట్రంప్. దాడుల్లో పోర్దో, నటాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతతో అమెరికా పౌరులను అప్రమత్తం చేసింది ట్రంప్ సర్కార్. మధ్య ప్రాంత్యమంతా గగనతలాలు మూసివేతతో ప్రయాణికులకు అంతరాయం ఏర్పడే ఛాన్స్ ఉందని చెప్పింది. విదేశాల్లో ఉండే అమెరికన్ సిటిజన్లకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగే ఛాన్స్ ఉందని తెలిపింది. అమెరికా పౌరులు మరింత అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ఇరాన్ పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షులు ట్రంప్. ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్లపై గ్రేట్ B2 బాంబర్లతో దాడులు చేసిన తరువాత మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చవలసిన అవసరం ఉందని తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఉన్న నాయకత్వానికి ఆ దేశాన్ని పునరుద్ధరించే శక్తి ఉందా అని ప్రశ్నించారు. ఇక పాలన మార్పు అనే పదాన్ని ఉపయోగించడం రాజకీయంగా సరైంది కాదన్నారు. ఇక ఇరాన్లోని ప్రస్తుత పాలన యంత్రాంగం ఆ దేశాన్ని గ్రేట్గా తీర్చిదిద్దలేనప్పుడు ఎందుకు మార్చకూడదు ప్రశ్నించారు ట్రంప్. మరోవైపు ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్లపై ఖచ్చితమైన దాడులు చేశామని ప్రకటించారు. అమెరికా సైన్యం అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిందన్నారు ట్రంప్. ఇక ఈ దాడుల్లో పోర్దో, నటాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతతో అమెరికా పౌరులను అప్రమత్తం చేసింది ట్రంప్ సర్కార్. మధ్య ప్రాంత్యమంతా గగనతలాలు మూసివేతతో ప్రయాణికులకు అంతరాయం ఏర్పడే ఛాన్స్ ఉందని చెప్పింది. విదేశాల్లో ఉండే అమెరికన్ సిటిజన్లకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగే ఛాన్స్ ఉందని తెలిపింది. అమెరికా పౌరులు మరింత అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది.